అంటే సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒకసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు. పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదేశికి తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా. సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు వెటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది, లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 వంకరలు తిరిగిద్ది అక్కడ జడ్జిమెంట్ జరిగేటప్పుడు. దర్శనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క దర్శనం సరిపోతుందా? దానికి సంబంధించిన సూచనలు ఏమన్నా ఉంటాయా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించారా? దేవుడు కొర్నేలుతో మాట్లాడాడు, పేతురుతో కూడా మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు. ఓకేనా? రైట్. యెహోషువ మీద చెయ్యి ఉంచమని మోషేతో మాట్లాడాడు, యెహోషువకు లోబడమని ప్రజలతో మాట్లాడాడు. మోషే ఏమన్నాడు? ఈ ప్రజలందరినీ నా తర్వాత నువ్వే నడిపించాలని చేతులు ఉంచాడు. నాకేం శక్తి ఉందయ్యా, నా వల్ల ఏమైద్ది, నేను ఎట్లా నడిపిస్తాను దేవా అని యెహోషువ దేవుణ్ణి అడిగితే, లేదు మోషేకి ఈ ప్రజలు లోబడినట్టు నీకు కూడా నేను వారిని లోబరుస్తాను అని వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పేటట్టు చేస్తాడు దేవుడు. యెహోషువా నీవు భయపడనక్కర్లేదు, మేము మోషేకి లోబడ్డట్టు నీకు కూడా లోబడతాం అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. ఇది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది. ఇట్లా దేవుడు మనం ఒక్కదాని మీద డిపెండ్ అవ్వాలని కోరుకోవటల్లా. ఒక దర్శనం నీ కలిగితే దానికి సంబంధించి రుజువు చేయడానికి దేవుడు 2 లేక 3 సూచనలు నీకు చూపించే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా నువ్వు నినివేకి వెళ్ళని స్వరంతో మాట్లాడాడు. అయినా సరే తార్షీషు వెళ్ళడానికి ట్రై చేస్తే పెను తుఫాన్ ద్వారా అడ్డగించి మళ్ళా మాట్లాడాడు. అక్కడ యోనాకి 2 సూచనలు, ఒకటి కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇప్పుడు ఇది విన్న తర్వాత దర్శనమైనా ప్రవచనమైనా దేవుడు మాట్లాడే ఏ పద్ధతి నుంచి అయినా దాన్ని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ వాక్యం చూసుకోవాలి. వాక్యములో అందని విషయం అయితే సూచనల ద్వారా 1కి 2, 3 సూచనలు స్పష్టంగా కనిపెట్టుకొని ఒక పెద్ద పనికి నువ్వు పూనుకోవచ్చు, లేకపోతే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేయొద్దు. ఇప్పుడు కొంతమంది బాప్తిస్మం పొందు అంటే నాతో దేవుడు ఇంకా మాట్లాడలేదంటారు. బాప్తిస్మం పొందు బ్రదర్, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలని కడిగేసుకోయా, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడదని బైబిల్లో ఉంది కదా, ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు, రక్షణ పొందు అని మనం చెప్పామనుకో, లేదు బ్రదర్ నాతో మాట్లాడాలి దేవుడు అంట. నాతో మాట్లాడినప్పుడు పొందుతానంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి బైబిల్లో నీకు స్పష్టంగా సంబంధిత అంశాన్ని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా చెవులో చెప్పడం, అలా కనిపెట్టుకోవటం ఒక రకంగా చెప్పాలంటే వెరితనం. ఒకవేళ నీకు దర్శనమిచ్చి మాట్లాడినా ఆ వచనాలే చూపిస్తాడు తప్పించి నీకు ఇంకొకటి కనపడదు. నువ్వు ఎక్కడ కూటంలో పోయి కూర్చున్నావు, నువ్వు రక్షణ పొందిందాకా ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడుతూ చివరికి ఎక్కడో చోటకు వచ్చి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు. ఎక్కడికి వచ్చినా కూడా ఇదే చెబుతున్నాడా, ప్రతి ఒక్కడికి ఇదే గోల అయింది అని ఇంకో చోటకు పోయి కూర్చున్నావు అనుకో, వాక్యం మొదలుపెట్టి అటు తిరిగి చివరికి ఎక్కడో చోట నేను టచ్ చేస్తాడు, మారు మనసు పొంది రక్షణ పొందని. ఎందుకంటే మాట్లాడేది పాస్టర్లు అనుకుంటారు కాదు, ఈ పాస్టర్లను వాడుకొని మాట్లాడేది దేవుడు, దైవజనులను వాడుకొని మాట్లాడేది దేవుడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో, నువ్వు ఏ కూటానికి పోయి కూర్చున్నా సరే కూటం మొత్తంలో ఎక్కడో చోట నువ్వు ఆ పాప మానేయని వచ్చింది.
ఆవేశపడి అక్కడి నుంచి ఇంకో కూటానికి పోయి కూర్చున్నావు అనుకో, అక్కడ కూడా ఏదో ఒక టైంలో అది వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావటమే ఆలస్యం, ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాడు. ఆఖరికి నేను ఏ సంఘానికి పోనాను, ఇంట్లో కూర్చొని టీవీ చూసినా సరే అందులో వాక్యం వచ్చింది దానికి, అందులో నుంచి కూడా నువ్వు ఆ పాపం మానే అని వచ్చింది. అంతేగాని ఆ పాపం చేయి అని రాదు. స్తోత్రం. నేను వినొద్దురా బాబని తప్పించుకొని పోతున్నా సరే, నువ్వు అక్కడి నుంచి బయటి పక్కకి వెళ్ళిపోతున్నా, తప్పించుకొని వెళ్ళిపోతున్నా సరే, నీ మాట నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నీ బాడీ వెళ్తూ ఉంటుంది, నీ చెవులు ఆలకిస్తానే ఉంటాయి. వినొద్దు అనుకుని పోతుంటావు, కానీ అది చెవిని వేస్తాడు దేవుడు. ఈ విధంగా ఒకసారి దేవుడు తన వాక్యంలో చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్పెషల్గా దేవుడి నుండి వినాలి అనుకోవద్దు. వాక్యంలో చెప్పాడు, మర్యాదగా లోబడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది ఇలా మొండిగా ఉన్నారు. అనేక చోట్ల బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలోను, అపోస్తల కార్యం 22లోను, అపోస్తల కార్యం 2:38లోను, ఇలా అనేక చోట్ల అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు బాప్తిస్మం యొక్క విలువను గురించి మాట్లాడాడు. అంతెందుకు, ప్రభువే బాప్తిస్మం పొందాడు. ప్రభువే బాప్తిస్మం పొంది మాదిరి ఇచ్చినప్పుడు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకి ఇలా తగి ఉన్నది, నువ్వు ఇవ్వవయ్యా యోహాను అని చెప్పి యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన యేసయ్యే బాప్తిస్మం పొందితే, కొంతమంది అంటారు సిలువ మీద దొంగ పొందాడా, సిలువ మీద దొంగ పొందాడా బాప్తిస్మం. ఆయన ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడా లేదా? అన్నాడా లేదా? బైబిల్ చెప్పాలి బ్రదర్, బైబిల్ మాకు కూడా తెలుసు, ఆ రెఫరెన్స్ ఉంది, ఈ రెఫరెన్స్ కూడా, ఇది కూడా బైబిల్లోదే మరి అని కొంచెం ఎటకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, సరే బాప్తిస్మం పొందొద్దు, సిలువేసుకోమని చెబుతాను నేను. ఎందుకంటే వాడు ఖాళీగా నిలబడి రక్షణ పొందలా. నువ్వు అన్న ప్రకారం సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా, కాబట్టి నిన్ను కూడా సిలువేస్తారా. అప్పుడు సిలువ మీద వేలాడేటప్పుడు ప్రభు నీతో చెప్తాడు, అయ్యా నీకు అవకాశం లేదు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. సిలువ బెటరా బాప్తిజం బెటరా? ఓవర్ యాక్షన్ ఆపి మర్యాదగా బాప్తిజం ఉందని చెబుతాను. వాడికంటే ఆ సిలువ మీద పరివర్తన కలిగింది, ఆ సిలువ మీద సిగ్గొచ్చింది, ఆ సిలువలో వాస్తవాన్ని గుర్తించి యేసుప్రభుని అబ్జర్వ్ చేస్తున్నాడు. కుడి పక్కన్న దొంగ మామూలుగా విడిగా కూడా ఆ సిలువ మీద అంత చిత్రవద చేసి, రక్తపు ముద్దలాగా చేసి, ఆయన్ని ఘోరంగా సిలువకు వేలాడదీసి ఎగతాళి చేస్తుంటే, అంత దారుణంగా చేసిన వాళ్ళని ఆయన సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. ఆ మాటతో ఆ కుడి పక్కన దొంగకు అర్థమైంది, ఏమనో తెలుసా, ఇది మానవ హృదయం కాదురా, ఇది దైవ హృదయం, ఇది మనిషి మనస్సు కాదు, ఇది దేవుని మనస్సు. తన ఎడల అంత దుర్మార్గంగా ప్రవర్తించి, చిత్రవద చేసి, రక్తపు ముద్దగా మార్చి, ఉమ్ములూసి, కొరడాలు కొట్టించి, శీలలతో సిలువకు వేలాడదీసి, చిత్రవద చేసి ప్రాణం తీస్తుంటే కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడంటే, ఇది మనుష్య హృదయం అయితే కాదు, ఇది దైవ హృదయం. ఇంత అసాధారణమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరికింది, మనిషి దగ్గర దొరకదు. ఖచ్చితంగా ఈయన లోకరక్షకుడే, ఈయన దేవుడే, ఈయన చెప్పే రాజ్యం నిజమే అని గ్రహించి ఆలోచనలో పడ్డాడు. ఈలోపు ఎడం పక్కోడు స్పందించాడు, యేసు ఏమో గా నిన్నే ఏం చేస్తున్నా, స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు. మా పక్కన చూడండి కాస్త అటుపక్క ఇటుపక్క చూడండి, పలకరించండి. అసలుకే ఆల్ నైట్ చేశారు, కాయక ఒక్కరోజు నిద్ర కాశారు, ఇక ఆపలేం. ఇక ముందుకు పడను వెనక్కి పడను, జాగ్రత్తగా వినండి. ఎక్కడొచ్చాకే మనం ఎడం వైపు దొంగ స్పందించాడు, ఏమని, యేసు నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావుగా, మరి నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే సిలువ మీద నుంచి నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు కుడివైపున్న దొంగ అంటాడు, రై నోర్మయ్, వినలేదా ఆయన ప్రేమ, చూడలేదా ఆయన క్షమాగుణం, మనం ఈ శిక్ష పొందుతున్నామంటే మనకు న్యాయమేరా
ఎందుకంటే మనం దోపిడీలు చేసాం, దొంగతనాలు చేసాం, అనర్హత్యలు చేసాం, దుర్మార్గాలు చేసాం. ఇలాంటి చావు మనకి న్యాయమే. కానీ ఈయన నేను అబ్జర్వ్ చేస్తున్నాను రా, ఒక్కసారి కూడా ఒక్క తప్పు చేసినట్టు నాకు కనబడలా. ఒక్కసారి కూడా ఒక్క నేరం చేసినట్టు నాకు కనబడలా. తాకి స్వస్థపరిచాడ్రా, పలికి స్వస్థపరిచాడ్రా, దీనుల్ని, ఆర్తుల్ని, అన్నార్తుల్ని ఆదరించాడ్రా, కడుపులు నింపాడ్రా, బాగు చేశాడ్రా, బ్రతికించాడ్రా. ఎవ్వరికి ఏ హాని చేయలేదురా. మనం శిక్ష పొందటం న్యాయం, కానీ ఆయన శిక్ష పొందటం న్యాయం కాదురా. ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది, ఈ శిక్ష మన కోసమే. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఎడం వైపు ఉన్నోడు మాట్లాడినప్పుడు యేసయ్య మాట్లాడలా. కుడివైపు ఉన్న దొంగ ఈ మాట పలికినప్పుడు అప్పుడు ఆ మరణ వేదంలో ప్రభు మాట్లాడుతూ, రెండవ మాటగా సిలువలో ప్రభు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట. ఇది రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అంటాడు. అంటే సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒకసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే, అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు. పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదైసుకు తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా. సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు, ఎటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది, నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది. లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 అంకర్లు తిరిగిద్ది అక్కడ జడ్జిమెంట్ జరిగేటప్పుడు. కాబట్టి ఒకసారి గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని గురించి నీకు స్పెషల్గా చెవులో చెప్పటాలు లేదా దర్శనం ఇటాలు ఉండవు. వాక్యంలోంచి నీతో మాట్లాడాడు గనక దాని విషయంలో నీకు స్పష్టత ఉంటుంది. అందులో అందని విషయంలో దేవుని దగ్గర కనిపెట్టుకోవచ్చు. దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడవచ్చు, అలాగే నిన్ను ప్రోత్సహించవచ్చు, లేదా నువ్వు అడిగితే 1, 2, 3 సూచనలు కూడా దేవుడు నీకు చూపించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి.